ఇప్పుడు ఇక ప్రజెన్స్లోకి వస్తే నిన్న చూసాం కేటీఆర్ వర్సెస్ రేవంత్. అందరు అనడం ఇద్దరి మధ్య ఏదో ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది చెన్నై తర్వాత అని. ఫ్రెండ్లీ మ్యాచా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, లేదా రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య? ఇప్పుడు బీజేపీ తను సీన్లో లేనప్పుడల్లా ఏ రాష్ట్రంలోనైనా ఇదే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ కోణం నుంచి వద్దాం. కేటీఆర్ వినోద్ గారు వచ్చిండ్రు, ఏది స్టాలిన్ గారి మీటింగ్. అక్కడ జరుగుతున్నది ఏంటి, సౌత్ ఇండియాకు నష్టం జరుగుతున్న అంశం. ఇక్కడ బీజేపీ నాయకులకు సౌత్ ఇండియాకు సీటు తగ్గినా ఓకేనా? ఫస్ట్ మీ స్టాండ్ ఏంటి? దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు సభలో జరిగినప్పుడు అమ్మ చెన్నై చెలిమి ఢిల్లీ దోస్తి ఇది పట్టిండ్రు వాళ్ళు. నేనేమంటున్నా, వాళ్ళు సౌత్ ఇండియా దాని కొరకు సరే వైసీపీ రాలేదు కానీ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు. అవును, ఎందుకు అసలు జగన్ ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్లో ఉన్నారు, వాళ్ళ ఓన్ స్టాండ్స్ వాళ్ళు చెప్పేశారు. జగన్ ఒక స్టాండ్ చెప్పలేదు, రాలేదు. కనిపించే కూటమి అది కనిపించని కూటమి జగన్ది అన్నట్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే వాళ్ళ మీద వీళ్ళు పడుతుండ్రు, మాతో కాదు కదా. ఇప్పుడు దీన్ని ప్రిసీడింగ్ తీసుకోండి. టీఎంసీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థి, టీఎంసీ అభ్యర్థి మా కామన్ రాష్ట్రపతి క్యాండిడేట్. అప్పుడు కూడా కేటీఆర్ వచ్చింది కదా. అవును, మరి మేము కేటీఆర్తో మిలాఖత్ అయి పవర్ వాళ్ళకి ఇచ్చినామా? సో పొలిటికల్ జంక్షన్లో సమ్ టైమ్స్ మీరు రేపు మహిళా బిల్లు వస్తుంది, మహిళా బిల్లు వచ్చినప్పుడు మేము ఎట్లా కోఆపరేట్ చేయాలి మీకనే ఉంటుంది కదా బీజేపీకి. ఎందుకు మణిపూర్ మంటల నుంచి ఉమెన్ బిల్ తెచ్చిండ్రా, మీ చేసిన మహిళలకు వ్యతిరేకంగా చేసిన వాటికి మనస్తాపంగా మహిళా బిల్లు తెచ్చిర్రో, మీ జీవితం పుణ్యమయ్యే ఒక చట్టం వస్తుంది. అట్లాడప్పుడు నేను వ్యతిరేకిస్తానా? అట్లాడప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినట్టేనా? తెలంగాణ ఉద్యమ బిల్లే ఉంది కదా, రాష్ట్ర విభజన బిల్లు, అంతే కదా. అప్పుడు బీజేపీ, నేనైతే చెప్పినా కదా ఇంతకుముందు చిన్నమ్మ అని, సుష్మా స్వరాజ్ గారి ఇంట్లో మేము రాత్రి ఆమె బర్త్డే రోజు కూడా 12 గంటలకు పోయిన రోజులు ఉన్నాయి. అంతా ఆమె లోకల్ జేఏసీ లీడర్ గా పనిచేసేది. సో ఒక కామన్ కాజ్ కొరకు కలిసినప్పుడు రాజకీయం అంటిస్తే మీ చేతగానితనమే. నేను అంటున్నా, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మంత్రి, బండి సంజయ్ గారు మంత్రి, మనోడు పెమ్మసాని మంత్రి. సరే తను మనకు పొలిటికల్ గా ఎక్కువ ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇప్పుడు వచ్చిండు. రామ్మోహన్ నాయుడు చాలా సుదీర్ఘకాలంగా మంత్రి, తమిళనాడులో ఒక మంత్రి ఉండు, కర్ణాటకలో ఒక మంత్రి ఉండు. ఇప్పుడు రేపు మీరు బీజేపీ ప్రభుత్వం సౌత్కు సీట్లు తగ్గిస్తేనో జనాభా ప్రాతిపదికనో ప్రోరేటాలనో తగ్గితే మీ రాజకీయ జీవితం నాశనమే కదా. ఒక్కడు గెలిపిస్తాడా మిమ్మల్ని? మీ రాజకీయ జీవితం పోద్దని ఎందుకు ఆలోచిస్తలేరు? ఇంకా గుడ్డిగా మోదీ చచ్చేంత వరకు ప్రధానమంత్రిగా ఉండాలని ఆయన కొరకు కొట్లాడుతున్నట్టు కనపడ్డది తప్పితే సౌత్ నుంచి ఇంకోళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? లక్కీ లేదు. ఆయన పివి నరసింహరావు గారు కాంగ్రెస్ నుంచి అయిండు, దేవేగౌడ గారు కర్ణాటక నుంచి అయినరు, ప్రమాదవశాత్తు అప్పుడప్పుడు కొంతమంది కాబోయినరు, కాలేకపోయినారు.